హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయబ్రోలు సుబ్బారావు గారి జీవితం చరిత్రను గురించి తెలుసుకుందాము. రాయబ్రోలు సుబ్బారావు గారు 1892లో జన్మించారు. 1984 సంవత్సరంలో మరణించారు. ఈయన బాపట్ల తాలూకా గార్లపాడుకు చెందినటువంటి వ్యక్తి. రాయబ్రోలు సుబ్బారావు గారి బిరుదులు కవికోకిల స్వామి, కాల్పనిక కవితా భీముడు, అభినవ కవికుల గురువు, భావ కవితా పితామహుడు. ఈయన సుబ్బారావు గారి యొక్క సాహిత్య గురువు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రాయబ్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు, లక్షణ కావ్యాలు రమ్యాలోకం, మాధురీ దర్శనం. ఈయన రచించినటువంటి అనువాద కావ్యాలు లలిత, అనుమతి, భజన గోవిందము, సౌందర్యలహరి, సుందరకాండ, మధుకులశము, మేఘ సందేశము, అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తర రామచరిత్ర, రూప నవనీతం అనే నాటకము. అంతేకాకుండా ఈయన స్వతంత్ర ఖండకావ్యాలు కష్టకమల, తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, తెలుగు తోట, ఆంధ్రావళి అనేవి స్వతంత్ర ఖండకావ్యాలుగా పేరింపబడినవి. అంతేకాకుండా జడకుచ్చులు, వనమాలి, ఇంకాను మిశ్రమంజరి మొదలైనవి, కన్నెపాటలు మొదలైనవి కూడా ఉన్నాయి. ఇక అమలిన శృంగారం సిద్ధాంతం అనేది ఆయన స్థాపించినటువంటిది, ఆయన స్థాపనా గ్రంథము. తెలుగునాట భావ కవిత్వానికి ఆద్యుడు ఎవరయ్యా అంటే రాయబ్రోలు సుబ్బారావు గారుగా చెప్పుకుంటాము. తెలుగులో తొలి భావ కవితా రచన అన్నది లలిత. రాయబ్రోలు వారి లలిత కావ్యానికి మూలము గోల్డ్ స్మిత్ రాసినటువంటి హెర్మిట్. ఈ బిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎక్కువ సార్లు ఇచ్చారనమాట ఈ బిట్ని, టెట్లో కానీ డిఎస్సిలో కానీ. భావ కవిత్వాన్ని రాయబ్రోలు వారు ఏమని పేర్కొన్నారు? అభినవ కవిత్వంగా పేర్కొన్నారు. అనుమతి కావ్యానికి మూలము టెన్నిసన్ రాసినటువంటి డోరా అనేటువంటిది. రాయబ్రోలు మొదటి స్వతంత్ర కావ్యము తృణకంకణం. రాయబ్రోలు వారి తృణకంకణమును ప్రేమగీతి అని కండవల్లి లక్ష్మీరంజనం పేర్కొన్నారు. రాయబ్రోలు వారి సంస్కరణాభిలాషకు చక్కని ఉదాహరణలు గల కావ్యము స్నేహలత. బాల్య వివాహాలకు నిరసనగా రాయబ్రోలు రచించినటువంటి కావ్యము స్నేహలత. స్నేహలత, కష్టకమల కావ్యాలు కరుణరస ప్రధానమైనటువంటి కావ్యాలు.